క్రష్ ఉంది ఎవరి మీద? క్రష్లు ఏం లేవు. క్రష్ ఉంటే మీకు ఫోన్ చేసి నేను పిలిపించి మా క్రష్ని నీకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఫ్రూట్స్ తినాలంటారు కదా మరి. తీసుకుంటాను, నేను కూరగాయలు చూసి అవుతాను డైలీ. ఏ వయసులో చేసి ముచ్చట ఆ వయసులో అంటారు. అట్లా మామూలు కాదు. మా అమ్మ కళలో రెక్కల గుర్రాలు ఉన్నాయని. హైట్ తక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళు. ఎందుకు హైట్ తక్కువ వాళ్ళు చేసుకొని హైట్ ఉండాలి. మనం మిమ్మల్ని లవ్ చేస్తే రియాక్ట్ ఎలా ఉంటుంది? అభిమాని లవ్ చేస్తే క్వశ్చన్లు అన్ని రాత్రి రాసుకొని వచ్చిన ఘోరం అయిపోయిందండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా 2-3 ఎపిసోడ్స్ 2-3 సార్లు మీరు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి ఈ సినీ రంగం కొంచెం డీగ్లామరస్ ఎక్కువైంది కూడా అంటారు. నిజమేనా? మీరే ఏకీభవిస్తారా? డీగ్లామర్ అని కాదు, నాకంటే శారీస్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎవరిని కామెంట్ చేయను. చూడండి, ఇప్పుడు నేను వేసుకున్నాను, మెడలో కూడా ఏం వేసుకోలేదు. బంగారంలాగా ఉన్నారు. అంతే, అందుకని నేనే బంగారంలాగా ఉన్నా కాబట్టి బంగారమే వేస్తాను. ఐ లవ్ చెప్తే ఏం చేస్తారు? ఏం స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతా అంటే. మీ కళ్ళు బాగున్నాయని, మీ ముక్కు బాగుందని, మీ నోరు బాగుందని చెప్పారు ఎవరన్నా? చెప్తానే ఉంటారు సార్, ఎందుకు చెప్పారు? స్మైల్ అంటారు, కళ్ళు అంటారు, హైట్ అంటారు, అది కామన్ కదా. మందు చదువుతారా ఏమన్నా? నా ఫేస్ మందు తాగేటట్టుంది. మీరు హాని రోజు రాకముందు కొత్తిరు ఉన్నారు, హాని రోజు ముద్దు పెట్టినాక ఇంకో తీరు అయ్యారు. నేను ఎనర్జీ వచ్చిందా? ఏది మా హనీయా?